Hi guys, this is Soumya. Welcome to my YouTube channel. So, నేను మ్యాక్సీ వాకింగ్కి వెళ్ళాం మార్నింగ్ అండ్ హాఫ్ అన్ అవర్ 30 minutes చేసామన్నమాట ఇద్దరం వాకింగ్. వచ్చిన తర్వాత చూడండి ఎలా పడుకుందో, అలసిపోయినట్టుంది అండ్ చాలా చల్లగా ఉండే. యాక్చువల్లీ రెయిన్ పడ్డట్టుంది నైట్. సో వచ్చి క్యూట్గా పడుకుంది, ఎలా చూస్తుంది చూడండి అసలు. అండ్ బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్ అండ్ జీరా వాటర్ చేసుకుంటున్నాను. సో ఎంటీ స్టమక్లో వామ్ జీరా వాటర్ తాగేస్తాను. సో ఇక్కడ నేను సాలడ్ లాగా చేసుకుంటున్నాను. క్యారెట్ ఇంకా కుకుంబర్ అంతే. సో పీసెస్ చిన్న చిన్న నాకు సన్నగా ఉంటే నచ్చుతుంది. అండ్ ఎగ్స్ బాయిల్ చేశాను కదా, మొత్తం పైన అంతా పీల్ చేసేసి పెట్టుకుంటున్నా సైడ్కి. అండ్ బ్రేక్ఫాస్ట్కి నేను 2 whites అండ్ 2 స్క్రాంబుల్డ్ ఎగ్స్ చేసుకున్నాను అనమాట. నాకు తమ్ముడికి చేశాను, ఇద్దరికి. సో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకున్నా అంతే, అండ్ కొంచెమే ఆయిల్. సో ఇది నా బ్రేక్ఫాస్ట్ అండ్ మా తమ్ముడికి కూడా చేసి ఇచ్చాను అనమాట. సో లంచ్కి పప్పు చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్. నేను రోజు పెట్టిన తింటా పప్పు అయితే. సో అదే చేస్తున్నా ఈరోజు. నాకు ఫుల్ టమాటో ఇష్టం, మ్యాక్సీ కూడా చాలా ఇష్టం. ఒక పీస్ ఇచ్చా దానికి. సో మొత్తం అన్నీ చాప్ చేసుకొని ఇంకా పప్పు చేస్తున్నాను. ఐ నో ఎవ్రీవన్ నోస్ హౌ టు మేక్ ఇట్. సో సింపుల్గా చేసేస్తాను. సో నేను ఇక్కడ పోప్కి అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఒకసారి పప్పు అయిపోయిన తర్వాత పోపు పెట్టేసి దాంట్లో వేయడమే. పప్పు అయిపోయింది, చాలా ఎమ్మీగా వచ్చిందనమాట. సో స్నానంకి వెళ్దామని చెప్పి చూస్తున్నాను. ఈరోజు నేను ఆఫీస్ కూడా వెళ్ళాలి. సో కుర్తీ వేసుకొని వెళ్దాం అనుకుంటున్నా. ఇదే నా లంచ్ ఈరోజు, చాలా ఎమ్మీగా ఉండే. సో లంచ్ చేసేసాను. లంచ్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి రెడీ అయిపోతున్నాను. అండ్ రెడీ అయిపోయి బ్యాగ్ ప్యాక్ చేసేసుకుంటున్నాను. చేసుకొని వెళ్ళిపోవడమే. బయట యాక్చువల్లీ వర్షం అంటే ఎక్కువ ఏం పడట్లేదు, జస్ట్ డ్రిజిలింగ్ అవుతుంది అండ్ చాలా చల్లగా ఉంది బయట. సో అన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయిపోతాను. యాజ్ యూజువల్, యూ గైస్ నో. సో ఆటో బుక్ చేసుకొని చూడండి, డ్రిజిలింగ్ అవుతుంది కానీ కొంచెం చాలా చల్లగా ఉండే. మా ఆఫీస్ దగ్గర కొంచెం ఎక్కువ పడ్డది. నా హెయిర్ అయితే మొత్తం తడిసిపోయింది కూడా కొంచెం లైట్గా. నాకు అస్సలు నచ్చదు వర్షం పడితే, అది కూడా నా హెయిర్ పైన మొత్తం పిచ్చి పిచ్చిగా అయిపోతుంది నా హెయిర్ అయితే. వర్క్ కంప్లీట్ చేసుకొని నేను ఈరోజు ఆఫీస్ మాకు షటిల్ ఉంటుంది అనమాట. సో షటిల్లో వెళ్ళిపోదామని బుక్ చేసుకున్నాను. ఆల్రెడీ ఆఫ్టర్నూనే బుక్ చేసేసుకున్నాను. ఈ వే చూడండి, అసలు నెవర్ ఎండింగ్ ఒక లైక్ రూమ్ లాగా ఉంది. సో క్రిస్మస్ కదా, ఆఫీస్ దగ్గర అంతా ఈ లైట్స్తో ఎంత బ్యూటిఫుల్ అనిపించిందో. సో ఇదే షటిల్. వర్షం అయితే కంటిన్యూస్గా పడుతుంది అండ్ చాలా ట్రాఫిక్ ఉంది. సో ఇంటికి వచ్చేసాను. నా జుట్టు అయితే పిచ్చి పిచ్చిగా అయిపోయింది అసలు. సో ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాను. డ్రెస్ చేంజ్ చేసేసుకొని మేకప్ కూడా తీసేస్తాను. సో చేంజ్ చేసుకొని చాలా చల్లగా ఉంది అసలు. ఇప్పుడు మేకప్ తీసేద్దాం. సో ఇది డాట్ అండ్ కీ, ఇది క్లెన్జింగ్ బామ్, చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది కూడా. కొంచెం పెట్టుకుంటేనే లైక్ మొత్తం మెల్ట్ అయిపోతుంది. వాటర్ ప్రూఫ్ అండ్ ట్రాన్స్ఫర్ ప్రూఫ్, లిప్స్టిక్ అవన్నీ మంచిగా ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. నార్మల్గా మనం ఫేస్ వాష్ చేస్తే పోదు కూడా. సో ఇంకా మంచిగా క్లీన్ చేసుకోవాలంటే యూ కెన్ యూస్ దిస్ క్లెన్జింగ్ బామ్. మంచిగా ఉంది యాక్చువల్లీ ఇది. సో ఇట్లా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఒక్కసారి రబ్ చేయగానే మంచిగా అంతా రిమూవ్ చేసేస్తుంది. మేకప్, లైనర్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ విల్ రిమూవ్ ఎవ్రీథింగ్.
చాలా నీట్గా కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. చూడండి, జస్ట్ నేను ఒక 1 స్వైప్లోనే లిప్స్టిక్ అంతా వచ్చేసింది. సో అంత మంచిగా వర్క్ చేస్తుంది అనమాట. ఇది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మంచిగా కాటన్ ప్యాడ్తో మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను. నేనేం ఫౌండేషన్ అట్లా ఏం వేసుకోలేదు, జస్ట్ బీబీ క్రీమ్ రాసుకున్నాను అంతే, ఎక్కువ మేకప్ ఏం వేసుకోలేదు. సో ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వస్తా. ఫేస్ వాష్ అసలు చాలా చల్లగా ఉన్నాయి వాటర్. అసలు నాకైతే వణుకొచ్చేస్తుంది చెప్పాలంటే, బట్ కొంచెం ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది. చాలా నిద్ర వస్తుంది యాక్చువల్లీ. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం తగ్గింది. అండ్ ఇప్పుడు ఇది నేను గ్లైకాలిక్ యాసిడ్ క్రీమ్ రాసుకుంటున్నాను అనమాట. నేను ఎవ్రీ వీక్కి ఒక 3 టైమ్స్ రాసుకుంటాను అంతే. సో ఈరోజు రాసుకున్న తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్ డేస్ అలా పెట్టుకుంటాను. రోజు అప్లై చేసుకోవద్దు అండ్ కొంచెమే పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ కొంచెం చాలానే ఎక్కువ వచ్చేసింది ప్రోడక్ట్, బట్ జస్ట్ పీ సైజ్ ఇస్ ఇనఫ్. అండ్ ఆల్సో డ్రై స్కిన్ పైననే పెట్టాలి, వెట్ స్కిన్ పైన పెడితే అది వర్క్ అవ్వదు. అండ్ ఇది పెట్టిన తర్వాత మీకు ఇరిటేషన్ అట్లా అనిపిస్తే యూ కెన్ యూజ్ మాయిశ్చరైజర్. నేనైతే మాయిశ్చరైజర్ అయితే అప్లై చేయట్లేదు, ఓన్లీ ఇది పెట్టేసుకుంటున్నాను. అండ్ లిప్ బామ్ పెట్టేసుకుని అంతే. ఇదే నా నైట్ స్కిన్ కేర్. సో ఇప్పుడు డిన్నర్ చేయాలి. అండ్ యా లెట్స్ డూ ఇట్. సో చపాతీ చేద్దాం. సో చపాతీ పిండి మంచిగా కలుపుకొని కొంచెం మిల్క్ వేసుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుంది. నేను కొంచెం యాడ్ చేశాను స్టార్టింగ్లోనే, మంచిగా చాలా సాఫ్ట్ వచ్చింది డో. అండ్ నేను కొంచెం వెజ్జీస్ స్టీమ్ చేసుకుంటున్నాను. నాకు అలానే తినాలంటే అసలు నచ్చదు, సో అందుకనే స్టీమ్ చేసుకుంటున్నాను. ఇందులో బ్రాకలీ, క్యారెట్ అండ్ బీట్రూట్. యాక్చువల్లీ హెల్తీగా తిందామని స్టార్ట్ చేస్తున్నాను. నేనేం రోజు ఇట్లా తినను. అండ్ సో ఇప్పటి నుంచి ఇలానే తిందామని నేను ఫిక్స్ అయిపోయాను. చాలా జంక్ ఫుడ్ తింటున్నా బయట. సో ఇప్పుడు నేను పన్నీర్ బుజ్జి చేస్తున్నా. నేను ఇది చేయడం ఫస్ట్ టైమే. చాలా ఈజీ, చాలా సింపుల్ రెసిపీ అనమాట. సో అన్ని ఆనియన్స్ అండ్ మిర్చి, టమాటాస్ కట్ చేసుకొని కొంచెమే ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని సేమ్ మనం రెగ్యులర్ కర్రీస్ ఎలా చేస్తామో ఆనియన్స్ వేసుకొని, మిర్చి వేసుకొని, కొంచెం చుమరికి వేసుకొని మొత్తం మిక్స్ చేసిన తర్వాత టమాటో యాడ్ చేసిన తర్వాత పన్నీర్, అంతే. చాలా సింపుల్. నేను పన్నీర్ని మొత్తం గ్రైండ్ చేశాను. సో మంచిగా ఇట్లా యాక్చువల్లీ ఎగ్ ఫ్రై ఎలా ఉంటుంది అలా కనిపిస్తుంది. చాలా టేస్టీ ఉండే. యాక్చువల్లీ నేను ఎలా వస్తుందో అనుకున్నాను, బట్ ఇట్స్ క్వైట్ గుడ్. యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్. అండ్ పన్నీర్ ప్రోటీన్ కాబట్టి వీ నీడ్ టు టేక్. సో యా, దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ చాలా సింపుల్ రెసిపీ, జస్ట్ ఒక 10 minutesలో అయిపోతుంది ఇదైతే. సో ఇందులోనే కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్ అండ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే. నేను కొంచెమే వేసుకుంటున్నా. సో నాకైతే ఈ రెసిపీ చాలా బాగా నచ్చింది. అండ్ చాలా సింపుల్ కాబట్టి నేను మళ్ళా చేసుకుంటాను పక్కా షూర్. వీక్కి 1 or 2 times డిన్నర్లో. కాకపోతే ఏంటంటే కొంచెమే అవుతుంది అనమాట. నేను ఆల్మోస్ట్ 100 grams పన్నీర్ తీసుకున్నాను, బట్ చాలా కొంచెం వచ్చింది. అవుతుంది, బట్ ఫైన్. ఇది మనం బుజ్జిలాగా చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ సాల్ట్ అన్నీ సరిపోయినా చూసుకున్నా. అండ్ చపాతీస్ చేసుకుంటున్నాను అనమాట. అసలు ఆ గంట కన్నా చేత్తో చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది వేడివేడిగా. సో ఇది నా డిన్నర్. చాలా కలర్ఫుల్ ఉంది అండ్ చాలా ఎమ్మిగా కూడా అయిందనమాట. అండ్ అసలు వెజ్జీస్ నేను
బాయిల్ చేశాను కదా తింటానో లేదో అనుకున్నాను, బట్ టేస్టీగా ఉన్నాయి యాక్చువల్లీ. మంచిగా ఉండే, టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్త్ కూడా చాలా మంచిది. అండ్ నేను తినేటప్పుడు ఏదో ఒకటి చూస్తా. అండ్ ఫ్రెండ్స్ అయితే నా ఫేవరెట్ షో, నేను ఇప్పటికి ఎన్నిసార్లు చూసుంటాను నాకే తెలీదు. అండ్ అది చూసుకుంటూ మెల్లమెల్లగా ఫినిష్ చేసేసాను అనమాట. సో దట్స్ ఇట్ గైస్, ఈరోజుకి ఈ వ్లాగ్. అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో కమెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. And yeah, that's all guys. Thank you so much. See you, bye.